ఏం చేసింది నువ్వు? ఏం చేసింది నువ్వు? రా ఇక్కడ. ఏమే కొడతానన్న భయం ఉంటే ఇలాంటి పనులు చేస్తావు నువ్వు? రా ఇక్కడ. ఎవరు పసిబిడ్డ? పసిబిడ్డవా నువ్వు? తెలుసో తెలియజేసి ఉన్నావు. మొదటి తప్పుగా క్షమించాను. రైట్ ఏడ ఏమన్నారా? వడ్డా సుకుమాట వడ్డా అయికున్నావు మరి చెప్పండి. చిన్నాగిరెడ్డి ఛత్రపతి శివాజీ నువ్వు? ఇంకా ఇచ్చాయిన వారు మేము. ఉండే అమ్మ ఎవరు బాగా చెప్తాందంటే ఇల్లు నల్లదంగమ్మ కథ చెప్తాంది అమ్మ. బా నువ్వు ఉండితాను 3 కొంపలు అవుతాను. నువ్వు ఎంతమంది గమ్మునుంటే నీకేమంత రామా పానం మీద పడిండేది? అది బాగా కొంప మందర కూర్చున్నావు. దొరికితే అసలే రెడ్డి వారు దూర పక్కన నగిరే నగుబాట్లు వేస్తున్నావు. రెడ్డి వారు నడిదిలా అవురా మహామంత్రి? నేను భయపడిపోయినప్ప నువ్వు అని కొడతావేమో. భయం ఎక్కువ అయిపోతుంది. ఒరే తెలుసో తెలియక తప్పు చేశావు. ఆ బిడ్డ లాంటి వాడివి. క్షమించాను. భయపడద్దు. ఏమనివా? ఏమన్నాలే. సరే అయితే అవురా మహామంత్రి? ఏమిరా ఇంకా కొంచెం ఉండదు పా. భయపడుతుంది చెప్పలేదా? ఏం భయమే వద్దా? ఏం భయం వద్దు. నా ఇష్టం ఎట్లనే ఉండొచ్చా? స్వామి ఒక పానం గడ్డ పడిపోయా. చెప్పరా నీ అక్క? నువ్వు కూడా ఎట్లే కొంచెం భయం పెట్టుకోమని చెప్పకూడదా? నేను ఇంకా నీ ఆలు ముందు మాయా అందాము. కొంచెం భయం పెట్టుకోమని చెప్పు అంటే. అది నిజమేరా? నువ్వు ఒంట్లో భయం పెట్టుకోరా. భయం పెట్టుకో. మొగుడు వచ్చి మెడతా కొట్టినావు గేట. నీ మాటలకు చాలరా. ఒరే నేను భయమని కాదు పెట్టుకోమన్నది. ఒంట్లో భయమని పెట్టుకో. భయమని. భయమా? భయం అయితే ఉండేది పా. చూస్తావేమే లోపల భయం ఎక్కువ అయిపోతుంది. రే భయపడద్దులే. అట్లే ఎదురుతా ఉండరు రయ్యంత నువ్వు. అవురే మహామంత్రి? నా ప్రజలంతా సుఖోజయమని ఉన్నారు. సుఖమే మన రాజ్యం వల్ల సుఖమే మన రాజ్యం వల్ల మన యొక్క పాల్గొండ పరిపట్టణం ప్రజలంతా సుఖ సంతోషంతో ఉన్నారు దేవా. అవును శాంతములతో ఉన్నా. నేను కొత్తగా ఎట్టిన కొలు సింహాసనం కస్తూరి గంధములతో నేల గోమేధికములతో బహు సుందరంగా అలంకరించి ఉన్నావే. అలాగనే అలంకారం చేయబడుతున్న దేవా. శబాష్. ఇక్కడ జనాల్లో కలిసి తిరగద్దు. నువ్వు శివమాల వేసినావు కాడ పక్కన కూర్చో. కొంచెం పుల్ల గించే పుల్ల కౌషధి నిండోళ్ళు ఉంటారు. అక్కడ వెళ్ళిపో. నువ్వు ఊరికే దేవుణ్ణి ఎత్తిన రాళ్ళు వేస్తాండవు. ఏ రెడ్డి వాడికి వచ్చిన ఉక్కు సింహాసనం? ఏ మీ నాయన చంపాయిచ్చిన చీటీ ముందు బాడి కుర్చీ 10 వేసుకొని నీచుడా. అక్కడుంటే బాడిగది, ఇక్కడుంటే రెడ్డి వారి ఉక్కు సింహాసనం. అయితే గానీలే దాని మీదకి నీ ఎట్లా కుక్క లెక్కకూడదు. నీ ఎట్లా కుక్క? మీ ఎట్లా రెడ్డోరా? మేమెక్కచ్చు. మేము మీరెక్కకూడదు. మీరన్నోడు అక్కడ వేసుకో. మీరు ఎక్కకూడదు. మీరు ఇక్కడ మేము ఎక్కచ్చు. మీరు మీరు ఎక్కచ్చు. మేము ఎక్కకూడదు. మేము ఎక్కచ్చు. మీరు ఎక్కకూడదు.
నీకు నాకు గలాటొద్దు, ఆ. పెద్దోళ్ళు అడిగి విచారిస్తాం పక్కరా. అడగరా. ఓ విదేనా, ఓ నువ్వే బాగా దున్నపోతున్నట్టుండవురా. పారలే రాడు బరా. దేవుడు 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 నిట్టుండవు నువ్వు. ఏమే బాగుండవా? బాగుండనే అమ్మ నాయన చచ్చిపోయారంటే మీ వాళ్ళు డైనీలర్ అందరూ కట్టకట్టుకునే కాదు వచ్చిపోయారంటే పండగకోనే. మొన్న వచ్చిండ్రి ఎక్కడ పోతున్నావా? ఎక్కడ బలారా ఏం లేడు పంచాయతీ ఉంది. ఏమే దేడుని చూడు సింహమాసనం. సింహమాసనం కాదు అది సింహాసనమా. దీని మీదకి నేను మీ అక్కను గుద్దకూడదంటే ఎవరు చెప్పింది? చిన్నాగిరెడ్డి చెప్పినాడా? అయిపు చెప్పిన మా ఎక్కడ గుద్దు కూడా తేనా ఎవరు ఈడ పందినా కొడుకు గొర్రెలు చచ్చిగా చెప్పినాడు. మాటికి పందికింది మాట్లాడుతురు నువ్వు. చెప్పినాడు రా దాని మీద మేమని గుద్దకూడదు. మా ఎవరిని గుద్దకూడదు మా ఎక్కను గుద్దకూడదు అని కాదు చెప్పింది అదే. దాని మీద మనం ఎక్కకూడదు. ఎక్కకూడదు? ఎక్కకూడదు కూర్చోకూడదురా. ఓకే, ఈ మాట అడిగి తెలుసుకుందామని. అంతేనా? అప్పుడు పంచాయతీలు ఉంటాయి, పిలుస్తారా? పిలిచిరావు. పెద్ద మంచి మధ్యలో ఉండవు. సరే పో కూర్చోపో. ఏమి తింటావు నా కొడుక? ఈ సైజు ఊరుతాను. గడ్డి తింటారా? ఎవరు గడ్డి తింటారా? గడ్డి తినేట్టుగా ఉంటే మా ఇంటికాడ 4 బొక్కిట్లు కుడుతుంది, 2 ప్యాకెట్లు ఉప్పు వేసుకొని చక్కగా పోసా మూట వేసిపో. ఎవరిడా భద్రం చూసుకొని నాకు పేపర్లు ఉంటాయి. మా మామ తాగేస్తాడు అయితే. ఓ రెడ్డి, ఏమిరా? పొరపాటు నాదేంటి? మీరు కూర్చోవచ్చుంటే మేము కూర్చోకూడదండి. అదే నేను చెప్పింది. దాని మీద నువ్వు కూర్చున్నా కనుక ఆ. తక్షణమే లోపలికి వచ్చి నీళ్ళు తెచ్చి క్లీన్ గా కడిగేసి అలంకరించు. నీళ్ళు తెచ్చి కడిగేలా? అవును. నీళ్ళే కూర్చో. తక్కువ నా కొడక, తక్కువ నా కొడుకు కూర్చుని దాని మీద 2 వారు పోయి అట్లా కూర్చుంది మా మేము. ఎవరు తక్కువ నా కొడుకు? నువ్వేరా? మేము తక్కువ నా కొడుకులా? అవును. నువ్వు మేము 2 వారు. నా పక్కన కూర్చొని 2 వేసి లడ్డుంట్లు పెట్టించుకుంటువే. అట్లాంటివి తెలియవా? తక్కువ ఎక్కువ ఇంకా 2 బ్యాట్లు ఉంటాంటివే. హాస్పిటల్ లే నీ పక్కన నేను రే కూర్చొని నిందే. అది తెలుసుకోరు ఎవరు ఉన్నాయి. తినేదానికి తెలియవు తక్కువ లెక్కలు. నీళ్ళు తెచ్చి కడిగేలా? అవును. కడిగేస్తాం. తక్కువ నా కొడక. మాటి మాటికి తక్కువకి ఎక్కువ అనేది నువ్వు ఏమే? మర్యాదగా చెప్తాను కావాలి. అచ్చి నా కొడుకు నువ్వేం చెప్పిందా? ఏం చెప్తా? లోపలికి పోయి నీళ్ళు తెచ్చి కడిగారని చెప్పలా? ఆ. లోపల పోతే గలాసులు లేవు. చెట్లకి ముండబై నువ్వు వెతికిపోయి నాకు మాట చెప్పాలి కదా. నువ్వు కూర్చుంటా నాకు మాట చెప్పాలంటే ఆత్రమే నువ్వు ఆడు కూర్చోంటివే. యాడు కూర్చున్నా తెచ్చుకొని వెళ్ళిపోయి కింద పడి వస్తే నేను అంత ఆత్రమే నాకు చెప్పాలి ఒక మాట. ఏమన్నా చాలా ఎవరుంటో చాలా నువ్వు మళ్ళీ నాకు నోరు తెరుస్తానేవే. వెతికిపోయి నాకు మాట చెప్పాలి. చదివానే తప్పులన్నీ మా మీద చేసేది చెప్పుకోవాలి. కూర్చున్నాడు చెప్పాలి మాకు ఒక మాట. పోతే పని కొడతాం మీరుతా. కాదురా, ఉంచుకొని లేవే. కింద పడిపోయినోడు నడుములు ఇరిగిపోయినోడు నేను జాడిన పని. అయ్యా మేము చెప్పినప్పుడు కూర్చోవాలంత ఆత్రమేమి నీకు? గరువు చేయి నీళ్ళు లేవంటివి కదా, క్లీన్ గా బట్ట తీసుకొని తుడిసేయి. అట్లా స్వల్పమైన పని చెప్పు, అట్లా చేయాలి అంతే కదా. ఏ చెప్పడం వేరే అరే రే చెప్పలేక మాత్రం చెప్పులు మారుతురే. పనికి ముందు ఏడా ఏం చీటీఎం తిరణాలు ఏం అప్పుడే పట్టినారు. చెక్కిన 4 దినాలు ఉంది. మీరు చేసే పనులు బాగుంటాయి. రెడీ కూర్చో. మల్లెపూలు ఎక్కరా? మల్లెపూలు లేవా? మరి నువ్వు కూడా లక్ష్మీదేవి చెన్నిమల్లి పూలే తెచ్చింది. చెన్నిమల్లి పూలు, రోజా పూలు ఇవే వేసింది. కూర్చో. శబాష్. మల్లెపూలు అలంకరించావు గాని పన్నీరు తెలియదావా? పన్నీరు. పన్నీరా? అవును. ఆ మాట ఇదే పన్నీరు. ఇదే ఆ మాట ఎప్పుడే చెప్పకూడదా? పన్నీర్ అవునా? పక్కన మగానికి మేము బాగా నాశనం అయ్యా.
సందవేళ నుంచి ఎగిరి వస్తుంటే 100 రూపాయలు వేస్తాను. నీకు గుర్తాదు 10 రూపాయలు మేమేమన్నా నువ్వు దయచేసి నాకు ఒక 100 వేసిపోన్నా. ఏం పేరు నీ పేరు? ప్రసాద్ రెడ్డి. ప్రసాద్ రెడ్డి. మా ఇంటికాడ కడిగిరేది గుచ్చపో 3 దినాలైనా చేమలు మోగవా నేను చచ్చిపోయినా కాదా? బీసింగ్ పౌడర్ వేసి నీకు 3 దినాలు ఎత్తకపోయినా అట్లే ఉంటావు నువ్వు. ఇందామమ్మా మహామంత్రి కూర్చో. కదలకుండా పట్టుకోదాన్ని అంతే కదా. నేను ఇంకా కాలాలంటే దాన్ని కాలాలని చెప్పాలి కదా నాకు. ఏం సాధ్యం దీని పట్లకు పోతానవా? ఏం మంచి మంచి లారీలు నిలేసిందే నా కొడుకులు తీసుకొచ్చేసి నువ్వు లారీలో రోడ్లో చేయబడుతున్నారు. దీన్ని పట్టుకుంటే దానికి అట్లా చచ్చిపోతావు. ఈ పొద్దు 2-3 లారీలు నిలేస్తా. నిలేతు ఏమనుకుంటావు? అడ్డం అనుకుంటే మళ్ళీ కాలేదు నా కొడుకులు. గట్టిగా పట్టుకో జాగ్రత్త. సరే సరే కూర్చుంటా ఉండరా? ఏం సాధ్యమైతే ఏం చేపలు పట్టుకుండేది నేను. ఓహో రొయ్య అంతా పట్టుకుంటావు అమ్మా. ఏం కదులుతా ఉన్నదా చూడ. సుగరం చేయి నువ్వు తీసుపెట్టేదాన్ని వదులుదాన్ని ఎనుకుంటు ఎడగా ఉండు నువ్వు ఆడ ఉండు. ఏం రాకమా నీకు? ఏం చేతిమా నీకు? ఏం దూమా నీకు? కాదు ఇందులో మనిషి వచ్చి నా మీద పడితే నేనేం కాలు చేతులు ఇరిపోతే నా కొడుకు కట్టిస్తాను. మళ్ళీ ఓడే గీరి అంటానవే కాదురా ముందే మూసుపులు మాత్రం ఉండా. ఇంతలో మనిషి వచ్చి పడితే రే నిజం చెప్పరా? నువ్వు నా మీద పడినావా నేను నీ మీద పడినా? ఏమో దిక్కు తెలియలా నాకు. ఒరే నువ్వు ఏడు అవసరం లాటిపోయి కూర్చో. ఏడా పో బయట. మళ్ళీ నీళ్ళు ఎత్తుకొని వస్తావా? ఏరా ఒరే పీ కాదురా వాళ్ళ మాత్రం కూర్చోని చెప్పింది నిన్న. కూర్చో కూర్చో. ఏమిరా ఇప్పుడేనా లారీలు వెళ్ళేస్తే మాకాల రూపాయలు రైలు పోతుంది అన్నట్లు నెల. అందుకే నేను చెప్పింది అయిపోయిన బిర్యానీ తిప్పారెడ్డి హాస్పిటల్కి చేర్చమని. ఏందో చెలువు వచ్చిన వాళ్ళ మధ్య తిరుగుతా అన్నాడా? ఇది చలువు కాదురా దర్బార్. దర్బార్ అంటే రెడ్డికి టీవీ ఏడే శాంటోరంలో మేము. ఒరే రోగం టీవీ కాదురా దర్బార్ అంటే టీవీ. ఇప్పుడు అర్థమైంది అది ఇద్దరు ఒరే మహామంత్రి నేను కొలువు తిరిగి దినమున నా మనమును కోరిక తెలిచాను. అదేమిటి శీఘ్రముగా వెళ్ళి మీ అమ్మని తోడుకు మా నాయన మెట్టి తీసుకొని కొడతాను. ఇంత పొద్దులే నేను వచ్చినది కాక మళ్ళా ఇంటికి మా అమ్మని పిలుచుకొచ్చేది ఎలా? మీ అమ్మ అంటే మురుగు సూపక్ కాదరా? నేనెవరు? మా అమ్మ నీ తూరు కలబెట్టి సూతు ఎన్ని పరకలు అప్ప నా భార్య ఏం కాల పెండ్లామా? నాకేం కావాలి నాకు తెలియదురా. నీకేం కావాలా అని అడిగింది. నీకైతే పెండ్లాము నాకైతే ఆయమ్మనా? ఆయమ్మను నేను ఇంకా మాయమ్మనేమో అనుకునే ఉండా. మీ అమ్మ నాకు కూడా అమ్మలాంటిది. తక్షణమే వెళ్ళి అంతఃపురమున అందాల రాని అపురూపతి నా భార్య కొండమ్మదేవి ఉన్నది.
ఈ రెడ్డి వారి ఆజ్ఞని చెప్పి సభాబందికి పిలిపించు. సరే పిలిపిస్తాలేపా. ఓ! ఓ రెడ్డి ఇప్పుడే కదా, తక్షణమే బయలుదేరు. సరే పోయిస్తాను. ఓ భోజనం చేసుకొని పోయినా బిర్యానీ వాళ్ళ ఆకలి అవుతుంది. ఒరేయ్, మళ్ళా వచ్చి తిందువు లేకపోతే తోడుకుంటా ఫస్ట్. సరే ఓ రెడ్డి పాతాలే వాయ్ పాతండే లేప్ప ఇంకేమే అట్లా మంచి బస పోయి అడిగితే పోయి